చర్చి యొక్క యానివర్సరీ డే అంటే పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భాన్ని ఎన్నో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము? 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. ఈ 12 సంవత్సరాల ప్రయాణంలో ఇప్పుడు ఈ సంఘము ఒక ప్రశస్తమైనటువంటి వయసులోకి ప్రవేశించింది. ఏ వయసు అని అంటే యవనపు ప్రాయము. దాన్ని ఏమంటామంటే యవన కాలములోనికి ప్రవేశించింది. అంటే ఇప్పుడు నూతనమైనటువంటి బలాన్ని పొందుకునే సంఘముగా ఇది ఇప్పుడు అభివృద్ధి చెందాలి అని మనమందరము నేను కోరుకుంటున్నాను. ఎందుకు అనంటే మార్కు సువార్త 5వ అధ్యాయంలో తీయకండి నేను గ్రీటింగ్ చెప్తున్నాను, అంతే, వాక్యం చెప్తాను. అక్కడ మనందరికీ తెలుసు, యాయిరు కుమార్తె రోగముతో బాధపడుతూ ఉన్నప్పుడు ఆమెను యేసుక్రీస్తు వచ్చి లేపడం చూస్తాం. లేపినప్పుడు ఆ కుమార్తెతో ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాట చెబుతాడు, ఇప్పుడు నువ్వు లెమ్ము అంటాడు. అంటే ఆమె వయసు 12 సంవత్సరాలని ఇక్కడ రాయబడి ఉంది. 12 సంవత్సరాలు కలిగినటువంటి వారికి యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో ప్రాముఖ్యమైన భాగం ఉందని గుర్తించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు దేవాలయానికి వెళ్ళి మొట్టమొదటిగా వాక్యము బోధించింది కూడా ఇంచుమించుగా 12 సంవత్సరాల కాలమే. అలాగే యాయిరు కుమార్తెకు వచ్చినటువంటి వయసు కూడా 12 సంవత్సరాల కాలమే. అలాగే 2వ రాజుల గ్రంథములో కూడా నయమానుకు సువార్తను అందించినటువంటి చిన్న కుమార్తె కూడా 12 సంవత్సరాలే. అంటే ఇప్పుడు మీ మీద ఎంత బాధ్యత ఉందో గమనించండి. 12 సంవత్సరాలు మా చర్చి యానివర్సరీ డే అని సంబరపడడం కంటే భారమైన పరిచర్య ఇప్పుడు మీకుంది. మన వరప్రసాద్ అయ్య గారు చెప్పారు కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి? దైవప్రసాద్ అయ్య గారు, క్షమించండి, దైవప్రసాద్ అయ్య గారు చెప్పారు కదా, ప్రార్థన చేయాలి. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈ సంఘంలో ఉంటున్నటువంటి ప్రతి కుటుంబము కూడా బాధ్యతగా ప్రార్థన చేయవలసిన సమయము, అంటే వయస్సు ఇది. మన పిల్లలు యవ్వన కాలంలోనికి రాగానే తల్లిదండ్రులు వారికి క్రమశిక్షణ నేర్పిస్తుంటాం, ప్రార్థన. అలాగే మీరు కూడా ఈ సంఘంలో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థన చేస్తారని నేను ఆశిస్తున్నాను. మంచి వర్తమానంలోనికి వెళ్దాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని 20వ వచనాన్ని, ఈ 2 వచనాలను చదువుకొని వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? చాలు ఈ ఒక్క మాట చాలు. ప్రస్తుతానికి మీరు మొదటి మాటలో మీ యొక్క దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉన్నది. ఈ దేహము ఎవరి వలన మనకు అనుగ్రహించబడి ఉన్నది అని అంటే దేవుని వలన మనకు అనుగ్రహించబడి ఉన్నది. దేవుడు ఒకవేళ ఈ దేహాన్ని ఇవ్వకపోతే ఈరోజు మనమందరము సజీవులుగా సమాజముగా కూడుకునే వాళ్ళము కాదు. అయితే ఈ దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నామో మనము? ఈ ప్రశ్న వేసుకోము. మానవులము గనక మనకు ఒక సహజమైనటువంటి ప్రశ్న వచ్చేస్తుంది, ఇంత నల్లగా ఉన్నానేంటి, లేకపోతే ఇంత కలరు నా కలర్ నాకు నచ్చకోకుండా ఉన్నానేంటి. రూపమును గురించి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటాం. అరే వాళ్ళ తల్లిదండ్రులు మంచిగా కలర్గా హైట్గా వెయిట్గా ఉంటారు, కానీ వారికి పుట్టినటువంటి పిల్లలేంటి ఇలా ఉన్నారు. మనం మాట్లాడుకుంటున్నటువంటి భాష చాలా రకాలైనటువంటి వెకిలిగా మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు దేహము దేవుడిచ్చిందని గ్రహించాలి. ఎందుకు దేహాన్ని దేవుడిచ్చాడు అనంటే ఆయన యొక్క పరిశుద్ధాత్మను మనలో ఉంచడానికి. లేవ్యకాండము 19వ అధ్యాయంలో చెప్తాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. అంటే దేవుని యొక్క దేహము పరిశుద్ధతకు నిలయముగా ఉండాలి. మరి మన దేహము
పరిశుద్ధతకు నిలయముగా ఉంటుందా లేదా అనేది మనము ప్రశ్నలు వేసుకోవాలి. ఎందుకు దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోమని దేవుడు చెప్పాడు అనంటే, అందులో నివాసం చేయడానికి, పరిశుద్ధాత్మను ఉంచడానికి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అంటే ఈ దేహము దేవుని యొక్క మందిరముగా మార్చబడాలి. ఇప్పుడు మనము ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి అనేటువంటి విషయంలోనికి వచ్చే ముందు మందిరముల గురించి తెలుసుకుందాం. మందిరం అంటే ఏంటి? మీకు తెలిసినటువంటి విధానంలో మీరు చెబుతున్నటువంటి సమాధానాన్ని బట్టి నేను మీకు తెలియని లేదా తెలిసిన కొన్ని పదాలను మీతో పంచుకుంటాను ఈరోజు. మందిరం అంటే ఏంటంటే చెప్పండి, పర్లేదు, తెలిసిందే చెప్పండి, నేనేమన్నా. అయ్యగారు మీరు కూడా ఏమనుకోమాకండి, చెప్పండి, పర్లేదు. దేవుడు నివసించు స్థలము, రైట్. మరొకడు దేవుణ్ణి ప్రార్థించే స్థలము, మరి దేవుణ్ణి స్తుతించే స్థలం. మీరు చెప్పేది ఏ మాట కూడా తప్పు అని నేను చెప్పట్లేదు. కాకపోతే నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, మందిరం అనేటువంటిది మనకు ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఆది కాండములోని, నిర్గమకాండములోనా, సంఖ్యాకాండములోనా? మీరు చెప్పొద్దు అయ్యగారు. ఎందుకంటే ఆ బైబిల్ అనేటువంటిది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. బైబిల్ గ్రంథం అంటే అయ్యగారులు ఇచ్చే పుస్తకాలు కాదు, లేకపోతే మనం సువార్త పంచుతున్నటువంటి పుస్తకాలలాగా చూడమాకండి. బైబిల్ అంటే దేవుని యొక్క మాట. దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి కసితో చదవాలి బైబిల్. బైబిల్ చదివితే మందిరం అంటే ఏంటి, అసలు మందిరం ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ నుంచి ఎక్కడ వరకు మన ప్రయాణం, మన విశ్వాసాన్ని మనం పెంచుకుంటున్నాం అనేది అర్థమవుతుంది ప్రియులారా. అప్పుడు మీకు ఈ దేహముల గురించి మీతో మాట్లాడతాను మళ్ళా. ఇప్పుడు మందిరం యొక్క చరిత్రను చూద్దాం. అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు, అవునండి. ప్రతి ఒక్క విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము కాలంలో మందిరము ఉందా లేదా తెలియదు, ఎందుకంటే మనం అప్పుడు పుట్టలేదుగా. ఇప్పట్లాగా అప్పుడు టెక్నాలజీ లేదుగా, అప్పుడు పేపర్లు లేవు, సెల్లులు లేవు. మాకేం తెలుసు, రైట్, మంచిదే. కానీ దేవుని మాట అయినటువంటి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. ఆది కాండములో 12వ అధ్యాయంలో ఒక గుడారము వేయబడెను అని ఉంటుంది. అంటే అబ్రహాము కాలములో గుడారముగా పరిశుద్ధ గ్రంథం మనకి దేవుడు, ఇందాక మనం చెప్పుకున్న దేవుడు నివాసం చేసే స్థలము కావచ్చు, దేవుణ్ణి ప్రార్థించే స్థలము కావచ్చు, దేవుణ్ణి గణపరిచే స్థలము కావచ్చు, ఏదైనా సరే ఆ గుడారములో అబ్రహాము కుటుంబంతో కలిసి దేవునితో మాట్లాడుకునేవాడు. ఇంకొక మాట చెప్తారని నేను ఆశపడ్డాను, కానీ ఎవరు చెప్పలా. దేవుడు మనుషులను కలుసుకునే స్థలం ఏది అంటే ప్రార్థన మందిరం. ఈ మాట ఎవరు చెప్పలే, నేను ఆశించాను ఆ మాట చెప్తారని. ఎందుకు అనంటే నిర్గమకాండములో మోషేతోటి దేవుడు అంటాడు, మోషే ప్రజలను తీసుకొని పలానా స్థలానికి రా, కానీ నువ్వు ఒక్కడువే నా యొద్దకు వస్తే నేను నిన్ను కలుసుకుంటాను, అంటే నేను నీతో మాట్లాడుతాను అంటాడు. అంటే దేవుడు మనుషులను కలుసుకునేటువంటి స్థలముగా మందిరము మనకు పిలువబడుతుంది. ఇప్పుడు ఆది కాండములో గుడారాన్ని చూశాం. అలాగే మోషే కాలానికి వద్దాం. మోషే కాలములోనికి వచ్చేసరికి ఇక్కడ ప్రత్యక్షపు గుడారము అని చెప్పబడ్డది, అంతేనండి. ప్రత్యక్షపు గుడారమును, అక్కడికి ఎవరెవరు రావాలి, ఎవరెవరు రాకూడదు, ఎక్కడ నిలబడాలి, ఏం చేయాలి అనేటువంటివన్నీ విషయాలు కూడా మనకు మొదటి భాగంలో కనబడతాయి. ఇక 17, 22 ఈ అధ్యాయాలకు వచ్చేసరికి దేవుడు మోషేతో మాట్లాడతాడు. ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయము మందిరము గురించి మాట్లాడతాడు. ఈ మందిరము ఎలా కట్టాలో, మందిరములో ఏ కొలతతో ఉండాలో, ఏ పరికరాలు ఉండాలో అక్కడ ఆ మోషే గారితోటి సినాయి పర్వతం దగ్గర దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు మీకు ఈ 3 విషయాలు ఎందుకు చెప్పాను అనంటే, మందిరము అనేటువంటిది పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ ప్రారంభమైందో తెలుసుకోవాలి మనం, అంతే కదండి మన ప్రశ్న.
నేను ఒక ప్రశ్న వేశాను కదా, మందిరం ఎక్కడ ప్రారంభమైంది? ఆదాము కాలంలో మందిరం ఉందా లేదా? లేదు, బలిపీఠాలు ఉన్నాయి. ఎందుకంటే కయ్యూను ఏవేలు ఆ బలిపీఠం యొద్దకు వెళ్ళి అర్పణ ఇచ్చేవారు, ప్రార్థన చేసే పరిస్థితులు కావు అప్పుడు. అందుకని అబ్రహాము కాలంలోకి వచ్చేసరికి గుడారం వచ్చింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అబ్రహాము కాలంలోనూ అలాగే ఈ యొక్క మోషే కాలంలోనూ దేవుడు గుడారాన్ని ఎందుకు ఇచ్చాడు చెప్పండి? నా వాక్యము ప్రశ్నలతోనే ఉంటుందండి. ఎందుకంటే నా గురించి రాయాలని నాకు బాగా తెలుసు. నేను ఏదైనా విషయాన్ని పరిశీలనగా చదువుకుంటాను. ఎందుకంటే నేను బాగా ఆర్టికల్ రాస్తాను అయ్యగారు. మనుషులను బట్టి జాలర్లు అనే విషయాన్ని రాయడానికి నిజమైనటువంటి చేపల వేటాడే జాలరి కొరకు అన్వేషించాం మీ ఇద్దరం. ఒక సేవకుడు దొరికాడు మాకు మచిలీపట్నం బీచ్లో. ఆ సేవకుడితో దాదాపు 90 రోజులు నేను ప్రయాణం చేశా, కలిసి కాదండి, ఫోన్లో. అయ్యా నేను ఇలా ఆర్టికల్ రాస్తున్నాను, మీ అనుభవం నాకు కావాలి అంటే పాపం ఆ దైవ సేవకుడు నాకు చాలా సహాయం చేశాడు. దాదాపు 150 రోజులు రాశాను అది. అంటే నేను ప్రతి విషయాన్ని కూడా అంత పరిశీలనగా చేస్తాను బైబిల్ స్టడీలో. ఎందుకు అబ్రహాము కాలంలో గుడారాన్ని ఇచ్చాడు దేవుడు, మోషే కాలంలో కూడా అదే గుడారాన్ని ఉంచాడు దేవుడు, యెహోషువ కాలానికి వచ్చేసరికి మందిరం ప్రారంభమైంది ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ కాలానికి వచ్చేసరికి షిలోహు ప్రాంతంలో మందిరం ప్రారంభించబడి ఉన్నది. ఏంటి డిఫరెన్స్ అసలు? ఎప్పుడైనా మనం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఇన్ని ప్రశ్నలు వస్తాయో, ఇన్ని అన్వేషణలు వస్తాయో, మన ఆత్మీయ పరిస్థితి కూడా అంతగా అభివృద్ధి చెందుతుంది. అందుకే 1 కొరింథీయులో అంటాడు, నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడింది కాబట్టి, అది పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నది కాబట్టి ఇప్పుడు నువ్వు ఆ దేహముతో దేవుణ్ణి. ఎంత అద్భుతమైన మాట అండి అది. మనం కేవలం వాక్యంగానే చూస్తున్నాం అది. ఎందుకంటే ఈ దేహము ఎందుకు ఇవ్వబడిందో తెలియదు మనకి. ఎందుకు అనంటే అసలు మందిరం అంటేనే అర్థం తెలియదు మనకి. మందిరం అంటే అర్థం మర్చిపోతున్నాం. ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను నేనంతే. చెప్పండి, ఇప్పుడు అబ్రహాం కాలంలో ఎందుకు గుడారం ఉంది? మోషే కాలంలో ఎందుకు గుడారం ఉంది? యెహోషువ కాలానికి వచ్చేసరికి మందిరం ఎందుకు ఏర్పాటు చేయబడ్డది? అర్థం కావట్లేదు. పోనీ నా మాట అర్థమవుతుందండి? నన్ను చెప్పమంటారా? ఇప్పుడు నేను ఖమ్మం వెళ్ళాలి అనుకుందాం. ఇప్పుడు నేను ఖమ్మం వెళ్ళాలి అంటే నేనున్నటువంటి ప్రాంతం నుంచి ఒక ప్రాంతాన్ని ములకలపల్లికి వెళ్ళాలి. ములకలపల్లి నుంచి పాల్వంచ వెళ్ళాలి. పాల్వంచ నుంచి బస్ ఎక్కితే ఖమ్మం వెళ్తాను. అంటే ఇప్పుడు నాది ఏమైపోయినట్టు? ప్రయాణం ఇక్కడ ప్రారంభించాలి. ఇక్కడ ప్రారంభించినటువంటి ప్రయాణము ఖమ్మం వెళ్తేనే ఆగిపోతుంది. ఈ మధ్యలో నేను ఎక్కడ వాటర్ తాగినా, ఎక్కడ టిఫిన్ చేసినా, ఎక్కడ ఆగినా, ఎక్కడ కూర్చున్నా అవన్నీ లెక్కలోకి వస్తాయా? నేను చేరవలసిన గమ్యం ఏంటి? ఖమ్మం చేరాలి. నేను ఖమ్మం చేరిన తర్వాత నా కుటుంబానికి, శ్రేయాభిలాషులకు నేను చేరుకున్నాను అని ఫోన్ చేస్తాను. మొన్నటి దినాన మన అయ్యగారు నైట్ కూడా దాదాపు 2-3 అయ్యేటప్పుడు మెసేజ్ పెట్టారు. ఆ తెల్లారినాక అడిగారు, ఫోన్ చేశారు, అయ్యా క్షేమంగా వెళ్ళారా? నైటు 2 అయింది మేము వెళ్ళేసరికి. వచ్చారు కదండి ఆ రోజు ఐక్య క్రిస్మస్ వేదిక రోజు. ఆ పాస్టర్లను, బిషప్ గారిని తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటికి పంపించి అంతా ఎందుకు అడుగుతున్నాను అని అంటే, నా ప్రయాణం అనేటువంటిది ఎక్కడైతే పూర్తవుతుందో దాన్ని పరిగణలోకే తీసుకోవాలి. ఇప్పుడు దేవుడు అబ్రహాముతో ఒక మాట చెప్పాడు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను. అబ్రహాముతో ఒక మాట చెప్పాడు, నీవు నీ తండ్రి ఇంటిని విడిచి నేను చూపించు దేశానికి. అంటే ఇప్పుడు అబ్రహాం గారు ఏం చేస్తున్నారు? ప్రయాణంలో ఉన్నాడు, ముగింపులో లేడండి. ప్రయాణంలో ఉన్నాడు కనుక ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడాలి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం ఉండాలి. అదే గుడారము. హల్లెలూయా. అంటే గుడారం అనేటువంటిది ఏంటి అంటే, ఇప్పుడు మన చర్చి ముందు వేయబడినటువంటి టెంట్లు లాంటివి. అంటే అప్పటి వరకు సౌకర్యంగా ఉండడానికి వేయబడినటువంటిది గుడారము. ఇది స్థిరమైనది కాదు. అందుకనే
ఆ అబ్రహాము కాలములోను ఆ మోషే కాలములోను దేవుడు గుడారాన్ని మాత్రమే ఇచ్చాడు. ఇది గమనించుకోవాలి మీరు. ఇప్పుడు కానాను దేశంలోనికి ఇశ్రాయేలీయులు యెహోషువ కాలములో వెళ్ళిపోయారు, స్థిరపడిపోయారు. ఇప్పుడు అంటే ఆగిపోవాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పుడు వారు ఆగిపోతున్నారు కాబట్టి యెహోషువతో దేవుడు చెప్పిన విధముగా ఆ యొక్క షిలోహులో మందిరము నిర్మాణము జరిగింది. ఇప్పుడు క్లారిటీగా అర్థమైందండి. మందిరము అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైంది అని అంటే మనకు యెహోషువ గ్రంథములో 17వ అధ్యాయములో షిలోహు అనేటువంటి ప్రాంతంలో మందిరము నిర్మాణము జరిగింది. ఈ మందిరం అనబడే మాట ఎందుకు ఇంతగా మీతో మాట్లాడుతున్నానంటే, మందిరము అనబడినటువంటి మాట పరిశుద్ధ గ్రంథములో దాదాపు 542 సార్లు కనబడుతుందండి మనకి. ఈ మందిరం అంటే ఏదో వచ్చిపోయేది, ఆదివారం తెరిచేది, శుక్రవారం తెరిచేది అనుకోమాకండి. ఇప్పుడు ఈ మందిరము దేవుని యొక్క పిల్లలు వాడుకోవడానికి, అంటే కలుసుకోవడానికి, బలులు అర్పించడానికి, అలాగే ప్రార్థన చేయడానికి, స్తుతి చేయడానికి, క్రమముగా దేవుణ్ణి ఆరాధించడానికి ఉపయోగపడుతుంది. ఈ షిలోహు అనేటువంటి దేవాలయము ఖచ్చితంగా అక్కడే ఉండాలి అని దేవుని యొక్క వాగ్దానం ఉంది. తెలుసండి? తెలుసా? ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి ఒకసారి. ఆదికాండము, ఇట్లా రిఫరెన్స్లు చెప్పుకుంటూ వెళ్తే లేట్ అవుద్దేమో మరి. 49:10 షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు. చాలండి, చాలయ్య గారు రాసుకోండి, కాకపోతే తర్వాత ఇంటికి వెళ్ళాక ధ్యానం చేయండి. ఈ వచనాన్ని చూస్తే అక్కడ మనకు యాకోబు గారు తన సంతతి అయినటువంటి 12 గోత్రాలకు బోధిస్తున్నటువంటి మాట లేదా చెబుతున్నటువంటి మాట. ఈ మాటలో షిలోహు అనబడిన మాట రాయబడి ఉంది. ఆ షిలోహు అనేటువంటి మాటకు కూడా బుక్లెట్లో అర్థం కింద రాయబడి ఉంది, పంపబడినటువంటి వాడు అని చెప్పబడుతుంది. షిలోహు అనగా అర్థము పంపబడినటువంటి వాడు. ఎవరిని పంపాడు? మనము కొన్ని రోజుల తర్వాత ఎవరిని పంపారనేది క్రిస్మస్ ప్రార్థనలో లేదా ఆ సన్నివేశాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. యెషయా గ్రంథములో చెప్పబడుతున్నటువంటి చిగురు అనబడినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు, షిలోహుకు సాదృశ్యము ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే యేసుక్రీస్తు గారు యోహాను సువార్తలో మరి 7వ అధ్యాయం అనుకుంటాను, ఈ 2వ అధ్యాయంలో అంటారు కదా, ఈ సుందరమైనటువంటి దేవాలయాన్ని మీరు చూస్తున్నారు కదా, దీనిని పడవేస్తే నేను 3 దినములలో దీనిని నిర్మిస్తాను అన్నాడు దేవుడు. అంటే వీరికి అర్థమైనది ఏంటి అని అంటే, దేహం అనే దేవాలయము గురించి క్రీస్తు మాట్లాడుతున్న మాట వీరికి అర్థం కాలేదు. కానీ వీళ్ళకి అర్థమైంది ఏంటంటే 46 సంవత్సరములు కట్టిన దేవాలయాన్ని ఇతను పడేస్తాడంట అన్నారు. ఎంత ఈ మాట వింటే చాలా ఇప్పటికీ కూడా మందిరం యొక్క ప్రతిష్టతను తెలుసుకోలేనటువంటి సంఘాలు కనబడుతున్నాయి ప్రియులారా. అందుకే ఈ ప్రత్యక్షమైన గుడారము, అలాగే ఈ గుడారము దేవుని యొక్క పిల్లలతో ఎంత కాలము సహవాసం చేసింది అనేటువంటిది కూడా ప్రాముఖ్యమైన విషయమే. దేన్ని కూడా మనము మర్చిపోకుండా వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఐగుప్తు దేశము నుండి కానాను దేశానికి ఇశ్రాయేలు ప్రజలు నడిచిన సమయం ఎంతండి? 40 సంవత్సరములు. 40 సంవత్సరములు అరణ్యవాసము చేసినటువంటి ఇశ్రాయేలుల ప్రజల గురించి ఎప్పుడైనా మనం చదివామా, జ్ఞాపకం చేసుకున్నామా? చేసుకోలేదు. కానీ కొన్ని కథలు ఉంటాయి కదా, 7-14 సంవత్సరాలు వనవాసనం చేశారు, అవి అయితే బాగా మనకి గుర్తుంటాయి కదా. అలాగే కన్ను చూపు ఆనందంతో దూరముతోటి నీళ్లుంటే ఆ నీళ్లపైన నడుచుకుంటూ వెళ్ళి ఒక ఆమెను తీసుకొని వచ్చాడని చెప్పే మాటలు బాగా మనకి గుర్తుంటాయి. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాట మనం మర్చిపోతున్నాం. ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశానికి ఇశ్రాయేలు ప్రజలు నడిచినటువంటి కాలము 40 సంవత్సరములు.
ఈ 40 సంవత్సరాలు కూడా ప్రత్యక్షపు గుడారమే వారికి దేవుని యొక్క ఆలయముగా ఉంది. ఎప్పుడైనా దేవుని యొక్క మందసము నడుస్తూ ఉన్నప్పుడు వారికి వెలుగు స్తంభముగాను మేఘ స్తంభముగాను యేసుక్రీస్తు ప్రభువు సాదృశ్యముగా నిలబడి వారిని నడిపించినట్లుగా చూస్తాం. అలాగే ఈ శిలోహులో ఉన్నటువంటి దేవాలయము కూడా దాదాపు 350 సంవత్సరాల వరకు దాదాపు అక్కడ మందిరము ప్రతిష్టంగా ఉంది. అక్కడికే మరి ఈ సమూయేలు యొక్క తల్లి హన్న ఆ దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసి సమూయేలును జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసు కదా. మొదటి సమూయేలు గ్రంథంలో శిలోహు ప్రాంతానికి వెళ్ళి ఈ హన్న మరి ఏలీ ముందు ఏడ్చి దేవుని మందిరములో నుంచి ఆ యొక్క సమూయేలును జన్మించినటువంటి విషయాన్ని మనము చూడగలుగుతాం. ఇప్పుడు మనకు మందిరమును గురించి క్లారిటీ వచ్చిందండి. నేను వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా అర్థం కావాలా? ఇంకొక రకమైన ప్రశ్నలోకి వద్దాం మనం. ఇప్పుడు మందిరము గురించి తెలిసిపోయిన తర్వాత మన ప్రశ్న ఏమిటంటే, ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. ఇప్పుడు ఇంతకు దేవుని యొక్క మందిరములో ఉండవలసినటువంటివి ఉండాలా వద్దా? మరి దేహములో దేవుని మందిరములో ఉండవలసినటువంటి విలువైన వస్తువులు ఉంటేనే దేవుణ్ణి మనము మహిమపరచగలుగుతాం. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇంతకు మహిమ అంటే ఏంటి? ఇంతకు మరి అసలు దేవుడు కూడా చెప్పాడు, నా మహిమ నీతో తోడుగా ఉంటుందన్నాడు. నేను నిన్ను మహిమపరచడానికి వచ్చాను తండ్రి అంటాడు. ప్రభు యేసుక్రీస్తు కూడా అంటాడు, నా తండ్రిని నేను మహిమపరచడానికి వచ్చాను అన్నాడు. ఇప్పుడు మనమందరము కూడా దేవుని మందిరానికి ఎందుకు వచ్చామనంటే, దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చాను బ్రదర్, దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చాను సిస్టర్, దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చాము. మేము ఎవరు అనుకున్నాం? మేము దేవుని పిల్లలం అంటున్నాం. ఇంతకు మహిమ అంటే ఏంటి అసలు? ఈ లింక్ మనకు తెలియాలి. ఇది అర్థం కాదు మనకి. మహిమ అనగానే అదో గొప్పది అనుకుంటున్నావు. కాదు ప్రియులారా, ప్రత్యేకమైనదిగా గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకమైనది ఏంటి? ఆ ప్రత్యేకత అంటే ఎవరు చేయలేనిది చేయాలి. ఏం చేయగలుగుతాం? అందుకే సంఘాలు ఐక్యంగా ఉండడానికి ఈ పదాలను ఉపయోగిస్తూ ఉంటాం. మహిమ అనగా ఎవరు చేయలేనిది చేసి చూపించాలి. దేవుని యొక్క ఈ దేహము అంటే మన శరీరము లోకములో ఉన్నటువంటి వారి కంటే ప్రత్యేకంగా కనపడాలి. దేవుణ్ణి మహిమపరచడం అంటే ఇదేనండి. నేను దేవుణ్ణి ఎలా మహిమపరచుతామో అనంటే మన ప్రత్యేకతను చూడాలి. లోకము బయటికి వెళ్ళిన తరువాత సంఘములో ఎలా ఉంటున్నావో, చర్చి ఈ మందిరంలో ఎలాగుంటున్నావో, బయటికి వెళ్ళిన తరువాత నన్ను చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మార్పు లేనివాడుగా ఉన్నాడనాలి. ఆమేన్, హల్లెలూయా. మార్పు లేనటువంటి స్త్రీగా కనపడాలి, మార్పు లేనటువంటి పురుషుడుగా కనపడాలి, మార్పు లేనటువంటి సంఘముగా కనపడాలి. కానీ ఈ సంఘము బయటికి వెళ్ళిన తరువాత లోకములో ఉన్నటువంటి ఆ ప్రవర్తనను మళ్ళా మనము కలిగి ఉంటే ఇప్పుడు దేవుడు నిజంగా మహిమపరచబడ్డట్టండి. మన పరిస్థితి ఏమైపోద్దంటే కయ్యూనులాగా అయిపోతాయి. కయ్యూను ఏబేలు అందరికీ తెలిసిన విషయమే కదా ఇదే. కయ్యూను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు, ఏబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. కారణం ఏంటి? తేడా ఏంటి? ఏమన్నా ఇద్దరు తల్లిదండ్రులు వేరా, లేకపోతే పెరిగినటువంటి వాతావరణం వేరా, లేకపోతే ఈయన రక్త బ్రెడ్ గ్రూప్ ఆయన రక్త బ్రెడ్ గ్రూపులు ఏమైనా వేరుగా ఉన్నాయంటారా? ఎందుకు దేవుడు ఇద్దరి యొక్క అర్పణను అంగీకరించాలి కదా? ఒకరి అర్పణనేమో దేవుడు అంగీకరించి మరొక అర్పణనేమో దేవుడు తృణీకరించాడంటే కారణం ఏంటి అసలు? ఏమోనండి, మాకేం తెలుస్తాయి ఈ విషయాలు, మీరంటే కొంచెం బైబిల్లో చదువుకున్నోళ్ళు కదా అంటూ ఉంటారేమో. నేను మా ఆన్లైన్ ప్రేయర్ టీంలో అదే చెప్తుంటాను, ప్రతి ఒక్కరూ బైబిల్ చదవాలి. ఎందుకంటే కొన్ని దినాలైతే బైబిల్ మూయబడ్డది అనుకోండి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అయ్యే వచ్చేసాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా బైబిల్ పట్టుకొని బయటికి వెళితే అరెస్టు చేసే పరిస్థితులు వచ్చేసాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రోజు మా ఆన్లైన్ టీంలో ఆ రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాను. దైవ సేవకులు కూడా మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కొరకు ప్రార్థన చేద్దాం. చాలామంది దైవ సేవకులు
అన్నగారు ఇప్పటి వరకు 12 రాష్ట్రాలలో అది కూడా వచ్చేసింది. త్వరలో పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రావచ్చు, ఎందుకంటే వారికి అనుకూలమైన ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చినప్పుడు, అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాక్యము నేర్పేటువంటి మాలాంటి దైవ సేవకులందరూ మూయబడిన తరువాత మీ పరిస్థితి ఏంటి? మీరు మహిమ ఎలా పరచగలుగుతారు దేవుణ్ణి? ఏమండి, ఎలా పరచగలుగుతాం మనం? అందుకే ఇంటిలో ప్రార్థన వాక్యము చదివే వాళ్ళు ఉండాలి, వాక్యాన్ని ధ్యానం చేసేవాళ్ళు ఉండాలి, వాక్యాన్ని కంఠస్థం చేసేవాళ్ళు ఉండాలి. ఎందుకు అనంటే దేవుని వెలుగు ఆరిపోకూడదు ప్రియులారా. హల్లెలూయా. దేవుని యొక్క వెలుగు ఆరిపోకూడదు, ఎప్పటికీ వెలుగుతూనే ఉండాలి. అది మా ప్రయత్నం, మేము చేస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా అదే ప్రయత్నంలో ఉన్నాం. మంచి వర్తమానంలోనికి వేద్దాం. ఇప్పుడు ఈ మహిమ చెల్లించేటువంటి విషయంలో మనము దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు, ఈ ప్రసంగి గ్రంథంలో చెప్పబడిన మాట ప్రకారం 5వ అధ్యాయం 17వ వచనం ఉంటాడు కదా, మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదేలు జాగ్రత్త కలిగి లేడు. ఏం జాగ్రత్త కలిగి లేడు బ్రదర్? తెచ్చాడు కదా అతను చేసే వ్యవసాయంలో నుంచి. ఇతనేమో పశువుల కాపరి కాబట్టి ఇతను కూడా తెచ్చాడు కదా, మరి ఇంకా జాగ్రత్త కలిగిపోవటం ఏమిటి? జాగ్రత్తగానే ఉన్నాడు కదా, అర్పణలు అర్పించడం తప్పేం కాదు కదా. కానీ ఇతని యొక్క స్వభావము దేవుణ్ణి మహిమపరచట్లేదండి. ఇతని స్వభావం ఎలా ఉంది అని అంటే, ఇతరుల పైన కుళ్ళుకోవడం అంటాం చూశారు మనం. ఇతరుల పట్ల ఇతనుకున్నటువంటి ఉద్దేశాలు తప్పుగా ఉన్నాయి. మనకు అదే మాట మార్కు సువార్తలో కనబడుతుంది. ఎవరు? ఇద్దరు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసినటువంటి సుంకరి మరి ఒకరు పరిసేయుడు. మనకు అక్కడ తేడా కనబడుతూ ఉంటుంది. ఇద్దరు ప్రార్థన చేయడానికే వెళ్ళారు మందిరానికి. ఇద్దరు తమ యొక్క జీవితాన్ని దేవునికి అర్పించడానికి ప్రార్థన విషయంలోనే వెళ్ళారు కదా, తప్పేం లేదు వాళ్ళు వెళ్ళిన ఉద్దేశంలో. కానీ వారి మనస్సులో ఉన్నటువంటి భావాలు వేరువేరుగా ఉన్నాయి. ఇప్పుడు సంఘాలలో కూడా అదే పరిస్థితి అయిపోతుంది ప్రియులారా. సంఘాలలో కూడా వాళ్ళింట్లో ప్రార్థన అంటే వీళ్ళు పోరు, వీళ్ళింట్లో ప్రార్థన అంటే వాళ్ళు పోరు. ఈ సంఘ కాపరికి ఏమో చెకమాకైపోతుంది. ఇదేంటి మొన్న వచ్చారు, ఇవాళ వచ్చారు, ఇవాళ రావట్లేదండి వీళ్ళింటికి ప్రార్థన అంటే. ఎందుకు రావట్లేదు? ఓ మొన్న బోరింగ్ కాడ గొడవ అయిందండి, నీళ్ళ పంపు కాడ గొడవ అయిందండి, లేకపోతే ఆ పెళ్ళింటి కాడ గొడవ అయిందండి, లేదా చేను దగ్గర గొడవ అయిందండి. గొడవలు అవుతూ ఉంటాయండి. కుటుంబం అన్న తర్వాత గొడవలు కాకుండా ఉంటాయండి? గొడవలు అవుతూనే ఉంటాయి. కానీ అందరము దేవుని యొక్క పిల్లలము. ఎందుకంటే ఈ దేహము దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక దేవుణ్ణి మహిమపరిచేటువంటి దేవాలయముగా మనము మారిపోవాలి. కానీ మనము మారలేకపోతున్నాం. ఇప్పుడు మహిమ ఎలా వస్తుంది చెప్పండి? ఇర్మియా గ్రంథంలో అదే మాట ప్రభు అయిన ఆ దేవుడు మనకు రాపించినటువంటి మాటగా చూస్తాం. దేవుని యొక్క మహిమ సిలోహు ప్రాంతములో నుంచి వెళ్ళిపోయినటువంటి విధానాన్ని కూడా మనము చూడగలుగుతాం. దేవుని యొక్క మహిమ ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉండవలసినటువంటి మహిమ మరి ఆ సిలోహు ప్రాంతంలో నుంచి వెళ్ళిపోయిందంట. మనకు ఒకసారి కీర్తన గ్రంథం చూద్దాం. ఇర్మియా గ్రంథాన్ని కూడా చూద్దాం, అలాగే ఉంచండి. ఆ కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 10వ వచనం అనుకుంటాను, ఒకసారి చూడండి. 78 అయ్యా, ఒకసారి చివరిలో చూడండి, 60 వచనంలో ఉంటుంది. ఒక మాట చూడండి, దేవుడు సిలోహును విడిచి వెళ్ళెను అనేటువంటి మాట ఉంటుంది ఒకటి. చదవండి అయ్యా ఒకసారి. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టాడు. మనం చేస్తున్నటువంటి కార్యాలను బట్టి, ఆ కార్యాలను గురించి మనకు ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 4-5 వచనాలలో రాయబడి ఉంటుంది. ఆ కార్యాలేంటో అక్కడ మనకు చూడగలుగుతాము. అంటే ఈ దేవుని యొక్క మహిమపరిచే స్థలములో నుంచి దేవుని యొక్క తేజస్సు వెళ్ళిపోవడం చూస్తాం మనం. అంటే దేవుడు ఎప్పుడైతే మనము ఐక్యంగా ఉండమో,
ఎప్పుడైతే మనము దేవుణ్ణి మహిమపరిచే శరీరాలుగా ఉండవో దేవుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఎక్కడి నుంచి? మన దేహంలో నుంచి, మన గ్రామంలో నుంచి, మన మందిరంలో నుంచి దేవుడు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 354 సంవత్సరాలు ఉన్న దేవుని దేవాలయంలో నుంచే దేవుడి మహిమ వెళ్ళిపోయింది ప్రియులారా. ఇప్పుడు ఒకసారి ప్రశ్న వేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పాఠములోనే నీ దేహము దేవుని ఆలయమయ్యి ఉన్నది. దేవుని ఆలయము దేహముగా ఉన్నప్పుడు ఈ దేహానికి అమర్చబడినటువంటి అవయవాల పరిస్థితి ఏంటి? అసలు దేవునికి మందిరముగా మార్చబడినటువంటి ఈ అవయవాలలో దేవుని యొక్క మందిరములో ఉండవలసినటువంటి అవయవాలు ఉన్నాయా లేవా పరిశీలన చేద్దామని చెప్పాను. ఒకసారి చూద్దాం. మోషే కాలంలో దేవుడు తనకు చెప్పినటువంటివి మందసం ఉండాలని చెప్పాడు, అలాగే ఒక దీపం ఉండాలని చెప్పాడు, అలాగే సిగురించు కర్ర ఉండాలని చెప్పాడు, అలాగే ఆ రాతి పలకలు ఉండాలని చెప్పాడు, అలాగే దేవాలయము తుమ్మ కర్రతోనే చేయాలని చెప్పాడు. ఇవన్నీ గుర్తున్నాయండి మీకు? పాస్టర్లను అడగట్లా, మిమ్మల్ని అడుగుతున్నాను. ఉన్నాయండి? అంటే దేవాలయముకి ఏ విధముగా ఉపకరణాలు అంటారు వాటిని, అంటే ఏ విధంగా ఉండాలో దేవుడు మోషేకి చెప్పిన రీతిగానే మన శరీరంలో ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేయండి. నార్మల్గా చెప్తున్నాను, ఆ రిఫరెన్స్లు చెప్పాలంటే చాలా సమయం అవుతుంది కనుక. ఇప్పుడు తుమ్మ చెట్టు యొక్క స్మెల్ అంటే వాసన మనం అంటాం. దాని వాసనను ఎక్కువగా పీల్చడానికి ఇష్టపడతామా? గంధపు చెట్టు వాసన ఎక్కువగా పీల్చడానికి ఇష్టపడతామా? తుమ్మ చెట్టుని ఎందుకు దాన్ని ఇష్టపడం మనం? ఒక్కరోజు మనం స్నానం చేయకపోతే ఇంట్లో ఉన్న పిల్లలే, ఏయ్ నువ్వు స్నానం చేయండి, మా బెడ్ మీద పడుకోమాకు, నీ దగ్గర ఎందుకు, ఎక్కడి నుంచి వస్తుంది ఇది? తుమ్మ చెట్టు. మనం చాలామంది మట్టితో తయారు చేసామన్నాం, కరెక్టే. కానీ ఒక్క పూట స్నానము చేయకపోతే కంపు కొట్టే వాసన మంది. అంటే ఈ దేహము తుమ్మ చెట్టుతో సమాంతరముగా మనం భావించాలి. అలాగే ఆ రాతి పలకలని చెప్పాడు దేవుడు. లివర్ ఉండేటువంటి కలరు, ఆ లివర్లో ఉన్నటువంటి భాగాలు, ఇవి 2 పలకలుగా మనము పోల్చుకోవచ్చు. అలాగే సిగురించే కర్ర, అహరోను కర్ర సిగురించింది అని మనం చదువుకున్నాం. ఎందుకు? దేవుని యొక్క పరిచర్య చేయడానికి. ఇప్పుడు ఈ సిగురించే కర్రకు సాదృశ్యముగా మన గొంతుకను మనము పోల్చుకోవాలి. ఈ గొంతుక చిన్నపిల్లల మాట ఒకలాగుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న 12 సంవత్సరాల కాలము వచ్చేసరికి ఆ స్వభావము, ఆ గొంతు యొక్క స్వభావము మారుతూ వస్తుంది. అలాగే ఈ 40 ఇయర్స్ దాటిన తర్వాత ఆ గొంతు యొక్క స్వభావము మారుతూ వస్తుంది. అంటే ఈ గొంతుక దేనికి సమాంతరంగా ఉంది అని అంటే చిగురిస్తున్నటువంటి అహరోను కర్రవలే సాదృశ్యంగా ఉంది. అలాగే దీపము నిత్యము వెలుగుతూ ఉండాలని దేవుడు చెప్పాడు. ఆ వెలుగుతున్నటువంటి దీపానికి సాదృశ్యమే మన యొక్క హార్ట్, అంటే గుండె. ఈ గుండె మీరు గమనించండి, ఎందుకు గుండెతో పోల్చడం జరుగుతుంది అని అంటే, ఈ గుండె ఆగిపోతే పరదేశ ప్రియులమే, కబుర్లు వెళ్ళిపోతాయి, ఫోన్లు వెళ్ళిపోతాయి, ఆత్ర బాద్ర మీద అందరు ఎక్కడున్న వాళ్ళు అక్కడ అందరూ వచ్చేస్తారు. ఫోన్ వచ్చేది, ఇప్పుడు తీస్తారా, రేపు తీస్తారా, అందరు వచ్చేసారా అంటారు కదా. అలాగే ఈ దీపము ఆరిపోయినప్పుడు మన పరిస్థితి అది. అందుకే ఈ దీపముతో ఇది పోల్చబడ్డది. నిత్యము ఇది వెలుగుతూ ఉండాలి. అంటే ఈ శరీర భాగాలలో ప్రతిదీ రెస్ట్ కోరుకున్నా ఇది మాత్రం రెస్ట్ కోరుకోదండి. అందుకే దీనిని మరి గుండెతో పోల్చబడ్డది. అలాగే మరి మందసము చాలా ప్రాముఖ్యమైనది, కిడ్నీలతో సమాంతరముగా మనము పోల్చుకోవచ్చు. ఇలా శరీర భాగాలలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుని యొక్క మందిరములో ఉండవలసినటువంటి కొన్ని పరికరాలతో పోల్చుకోవచ్చు. అందుకే
దేవుని యొక్క మహిమపరచడానికి శరీరము చాలా ప్రాముఖ్యమైనదని నా ఉద్దేశము. ఎందుకు ప్రాముఖ్యమైనదో లేఖనాల ద్వారా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు గుడారము కూడా మరుగైపోయింది, ప్రత్యక్షపు గుడారము కూడా మరుగైపోయినది. అయితే ఇప్పుడు సిలోహులో ఉన్నటువంటి మందిరము కూడా మరుగైపోయింది. ఇక్కడ ఎక్కడ కూడా దేవాలయాలు కనబడకుండా మాయమైపోతూ ఉన్నాయి ప్రియులారా. బబులోను దేశపు రాజు వచ్చి దేవాలయాన్ని కూల్చేశాడు. ఆ అయ్యగారు చెప్పారు ఇందాక, కన్నీరు విడిచినటువంటి దైవ సేవకుడు ఎవరు అంటే నెహెమ్యా గారు. రైట్, నెహెమ్యా గారు నిజంగా ఆయన ఏడ్చాడు కనుకనే ఆ మందిర నిర్మాణము హేరోదు రాజు కాలములో కొంతవరకు నిర్మాణం చేయడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి దేవాలయం గురించి వేరండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఇర్మియా గ్రంథములోను, యెషయా గ్రంథములోను, జకరియా గ్రంథములోను చెప్పాడు, వాక్యము శరీరధారిగా లోకములోనికి రాబోతుంది అని. ఎందుకో తెలుసా? ఇవేవి కూడా దేవుణ్ణి మహిమపరచడానికి తన ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేశాయి ప్రియులారా. ఈ దేహం అనేటువంటి దేవాలయము ద్వారా దేవుడు మహిమ పొందాలనుకుంటున్నాడు. అందుకే ఈ దేహాన్ని మనకిచ్చాడని గ్రహించాలి. హల్లెలూయా. ఈ మందిరాలన్నీ కూడా కూలిపోబడ్డాయి, రాలిపోయాయి, ధ్వంసము చేయబడ్డాయి. కానీ ఈ దేహము మాత్రము ఎవ్వరు కూడా దీనిని సర్వనాశనం చేయలేకపోతుంటారు. ఎందుకంటే ఇవాళ నేను చచ్చిపోయాను అనుకోండి, మరొకరు పుట్టుకొస్తారు. దాదాపుగా 1600 సంవత్సరాల క్రితం ప్రింటింగ్ చేయబడినటువంటి బైబిల్ అండి ఇది. 1600 సంవత్సరాలు 3 ఖండాలలో ఉన్నటువంటి 40 మంది సేవకులు దీన్ని రాయడానికి కష్టపడ్డారు. ఇది ఉత్తిగా రాలేదండి మన చేతిలోకి. వారి యొక్క త్యాగము గమనించండి. 3 ఖండాలనగా ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఈ 3 ఖండాలలో ఉన్నటువంటి 40 మంది సేవకులు అంతర్గతంగా ఒకే ఒక ప్రభువుని గురించి రాశారండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరికొకరికి ఫోన్లో ఇప్పుడు వచ్చాయి, అప్పట్లో లేవు. ఫోన్లు కూడా ఉండేవి కావు. అంత చిన్న క్రీస్తుని ప్రకటించడానికి ఎంత శ్రమపడ్డారో ఆలోచించండి. ఈరోజు బైబిల్ చదవండి అంటే మనము బద్ధకం వేస్తుంది, చదవలేకపోతున్నాం. అంతగా కష్టపడి బైబిల్ గ్రంథాన్ని మనకిస్తే దాన్ని ధ్యానం చేయలేకపోతున్నాం ప్రియులారా. అందుకే ఈ శరీరం అనే దేవాలయం గురించి మనకు అర్థం కావట్లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి నేను తండ్రిని మహిమపరుస్తున్నాను అన్న మాట చదివినప్పుడు నాకు కూడా అర్థమయ్యేది కాదు ప్రియులారా. తండ్రిని మహిమపరచటం అంటే మందిరానికి వెళ్తే సరిపోదా, దశమ భాగాలు ఇస్తే సరిపోదా, సంవత్సరానికి ఒక్కసారి మందిరంలో కనబడితే సరిపోదా అనుకునే వాళ్ళము. క్రైస్తవులలో చాలా మంది మీరు వినే ఉంటారు అనుకున్నాను. 3 రకాలైనటువంటి క్రైస్తవులు ఉంటారు. పండగ క్రైస్తవులు, అలాగే పెళ్లి క్రైస్తవులు, ఇక ఆదివారపు క్రైస్తవులు. అంటే వీళ్ళ గురించి తెలుసండి. పెళ్లి క్రైస్తవులు అంటే ఏంటి? పెళ్లి కోసమే బాప్తిసం తీసుకునేవాళ్ళు, పెళ్లి కోసమే ఆ ప్రకటన చదువుతారు కాబట్టి 3 వారాలు ఖచ్చితంగా వెళ్ళాలని వచ్చేవాళ్ళు. పెళ్లి కోసమే నువ్వు చర్చికి వెళ్తానంటేనే మా అమ్మాయిని ఇస్తాం కండిషన్ పెట్టారనుకోండి, చచ్చినట్టు చర్చికి వస్తారు. వీళ్ళు ఆ క్యాడర్లోకి వస్తారు. ఇక పండగ క్రైస్తవులు అంటే చెప్పండి, సేమ్ పండగ రోజు మాత్రమే కనబడతారు, ఆ తర్వాత ఇక కనపడరు. అంటే దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి ఘనపరచడానికి, దేవునికి స్తుతి చేయడానికి ఇప్పుడు ఏం చూస్తున్నారు మనుషులు అనంటే మంచి పర్వదినాలను చూస్తున్నారు. పర్వదినము అంటే మంచి శుభకార్యము కలిగే దినాలు, నాకు మేలు కలిగే దినాలు కావాలనుకుంటున్నాడు మనిషి. కానీ ఈ దేహము దేవుని వలన నాకు అనుగ్రహించబడి ఉన్నది కనుక నేను దేవుని మహిమపరచాలి అనుకోవట్లేదు ప్రియులారా. అర్థమవుతుందండి ఇప్పుడు నా భావన? అంటే ఈ దేహము దేవుని మహిమపరచాలి అనుకోవట్లేదు. ఈ దేహము నాకు రెస్ట్ దొరికితే చాలు, అబ్బా నేను రేయంతా అది పగలంతా కష్టపడ్డానన్నా ఈ రేయి చక్కటి నిద్ర కావాలనుకుంటా, ఎవ్వరు డిస్టర్బెన్స్ చేయకుండా నేను పడుకోవాలనుకుంటున్నాను అంటే ఈ దేహానికి ఏం కావాలి? ఇప్పుడు రెస్ట్ కావాలి.
అన్నయ్య ఒక మాట చెప్పారు. మొన్నొచ్చినటువంటి దైవ సేవకులు, మరి ఆయన చెప్పడు కాబట్టి నేను మీకు పరిచయం చేస్తాను అతని గురించి. అతను డిఎస్పి క్యాడర్లో వర్క్ చేస్తున్నారు. మొన్నొచ్చినటువంటి బిషప్ గారు. డిఎస్పి క్యాడర్ అంటే దాదాపు కేంద్ర స్థాయిలో చేస్తున్నాడు కనుక మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో సంబంధాలు ఉంటాయి అతనికి. ఎంత బిజీ కానీ అన్నయ్య గారు మాట చెప్పారు కనుక నేను రిక్వెస్ట్ చేసి మన దగ్గరకు తీసుకొని వచ్చానండి. నా దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఛత్తీస్గఢ్ నుండి వచ్చారు, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయారు, రాత్రి ఒరిస్సా వెళ్ళిపోయారు. అంటే ఆ ప్రయాస గురించి చెప్తున్నాను, నేను ఏదో హైలైట్ చేయడం గురించి. ప్రయాస, దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి అంత ప్రయాసపడుతూ ఉన్నప్పుడు ఈ దేహాన్ని దేవుని మందిరముగా మార్చడానికి మనం ఎంత ప్రయాసపడాలండి? ఎలా మార్చగలం బ్రదర్? రోమపత్రికలో, అయ్యా నా సమయం అవుతుందా మరి? రోమపత్రికలో 6వ అధ్యాయము 12వ వచనములో చూద్దాం. తీశారండి? అలా చాలా వందనాలయ్య గారు, అలాగే ఉంచండి, దాన్ని ముయ్యమాకండి. ఇక్కడ ఏమంటున్నారు? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాట, ఈ వాక్యము అపోస్తులైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఇది రోమా సంఘానికే రాస్తున్నాడు కాబట్టి మా మొండివర్ర సంఘానికి, బెతెస్దా సంఘానికి వర్తించదు అనుకోకూడదు. ఎందుకు అనంటే ఈ మానవ సంబంధాలు ఎలా ఉంటాయో ఆలోచన చేసినప్పుడు ఈ వాక్యము నాకే అనుకోవాలి. ఇక్కడ మీ శరీర దురాశలకు లోనగునట్లుగా చావునకు లోనైన మీ శరీరాన్ని పాపమును ఏలనివ్వకండి. ఎందుకు పాపాన్ని ఏలని ఇచ్చేది ఏంటి? శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగం అండి. ఆదాము పాపము చేయడానికి కారణం ఏంటి చెప్పండి? ఎవరు కారణము? అవ్వ ఎక్కడి నుండి వచ్చింది? అక్క చెప్పింది. ఆదాము యొక్క మీనింగ్ ఎక్కడి నుండి? శరీరములో నుండి వచ్చను, అంతే కదా? ప్రకటముక అంటే శరీరములో నుండి వచ్చను. శరీరములో నుండి వచ్చను కనుక ఇప్పుడు శరీరంలో నుండి వచ్చింది ఆదామును ఏం చేసింది? అంతే, కంప్లీట్ వాక్యము. అవయవాలు నీతి సాధనాలుగా ఉండాలని చెబితే ఈ అవయవాలను మానవుడు దురాశల వైపు పరిగెత్తిస్తూ ఉన్నాడు. ఈ చేతులు దేవునికి చప్పట్లు కొట్టవు కానీ ఎదుటోళ్ళని దూషించమంటే అస్సలు ఆగవు. ఇవి ఎదుటోళ్ళ మీదికి ఆ కాళ్ళు లేపుకుంటూ ముందుకెళ్ళిపోతాము, ఆగవిక. ఇప్పుడే నాకు చేత కావట్లేదని చెప్పినటువంటి నోరు ఎదుటి వాళ్ళను తిట్టాలంటే ఆగదు. ఎందుకు? దేవుడు చెబుతున్నాడు, నీ శరీర భాగాలను నువ్వు దుర్నీతి సాధనాలుగా వాడుతున్నాను. నేను కూడా ఇంక్లూడ్. నేను ఈరోజు దేవుని యొక్క మాటలు బోధించకుండా నా ఇష్టానుసారమైనటువంటి మాటలు బోధించినప్పుడు నా సాధనాలు ఏమైపోతున్నాయి? దుర్నీతికి సాధనాలుగా మారిపోతున్నాయి. అంటే మానవ యొక్క శరీరము, ఆదాముకు తోడుగా ఉండవలసినటువంటి అవ్వ ఎన్ని దినాలు ఆదాముతో స్నేహం చేసి దేవుని యొక్క ఆజ్ఞను తెలుసుకున్నది, దేవుని యొక్క నడిపింపేంటో తెలుసుకుంది, దేవుని యొక్క సహవాసములో ఉండే అన్యోన్యతను ఈమె అనుభవించింది. అయినను సరే చిన్న పొరపాటు ఏంటి ఆ పొరపాటు చెప్పండి? దానికంటే ముందు ఇంకా ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు అని బైబిల్ వాక్యం చెప్తుంది, నేను కాదండి, అంతేనండి. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు అసలు దేవుడు ఏం చెప్పాడు? మీరిద్దరు కలిసి ఈ పని చేయండి అని చెప్పాడు దేవుడు.
ఒక్కరికొక్కరు చేసుకోండి, రెస్ట్ తీసుకోండి అని చెప్పాల. షిఫ్ట్ల ప్రకారం పనిచేయండి అని చెప్పాల దేవుడు. ఏమండి, పగలొకరు రాత్రొకరు. దేవుడు షిఫ్ట్లు చేయమని చెప్పాలా, ఇద్దరు కలిసి పని చేసుకోండి అన్నాడు. కానీ అవ్వగారు ఏం చేశారన్నమాట, ఒంటరిగా ఉంది. ఒంటరిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ప్రక్రియ ఏంటో మనందరికీ తెలుసు ప్రియులు. నేను అందుకే వాక్యాన్ని పరిశీలనగా చదవండి అని చెప్తుంటాను. ఎందుకు అనంటే చిన్న పొల్లు కూడా ఆలోచింపజేస్తుంది ప్రియులారా. మీకు ఈ ఆలోచన రావట్లేదు అన్నది కాదు నా ఉద్దేశము, దాన్ని గ్రహించాలంతే. ఒంటరిగా ఉన్నప్పుడు అప్పుడు వచ్చింది పాము, అపవాది అప్పుడు ఎంటర్ అవుద్ది. అప్పటిదాకా కాలేదు ప్రియులారా. ఇప్పుడు మన దేహము దేవుని వైపు ఆయనను మహిమపరచడానికి ఉపయోగిస్తే ఇవి వస్తుందా? రావు. ఎక్కడన్నా చూశారా? మొదటి రాజుల గ్రంథంలో ఎలీషాను చంపడానికి సిరియా దేశము నుంచి గొప్ప గొప్ప సైన్యం వచ్చి ఆ కొండను మొత్తం చుట్టినప్పుడు ఇక ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యక్తి వచ్చి, నువ్వేమో కొండ మీద సైలెంట్గా పడుకున్నావు, అదిగో సిరియా దేశపు సైన్యం వచ్చేసింది, మనని చంపేస్తారు అని చెప్పినప్పుడు ఆయన ఒక ప్రార్థన చేస్తాడు, అయ్యా వీడి కన్నులను తెరువును. కన్నులు తెరవబడాలి అంటే అప్పటి వరకు ఈయన గుడ్డోడా అండి? చెప్పండి ఒకసారి. గుడ్డోడేం కాదుగా. గుడ్డోడైతే వచ్చిన మనుషులను గురించి ఎలా తెలుసుకుంటాడు? చూస్తున్నాడు. కాకపోతే ఈయన దేవుని యొక్క మర్మమును గ్రహింపుగలిగి లేడు, చూడట్లేదు అంతే. మనం కూడా అలాగే ఉన్నాం ప్రియులారా. బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నాం కానీ గ్రహించట్లేదు అంతే. ఈ ఎలీషా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ యొక్క కన్నులు తెరవబడ్డాయి, అంటే దేవుని యొక్క మహిమ కన్నులు తెరవబడ్డాయి. దేవుని యొక్క అద్భుతమైనటువంటి అగ్నినతను చూశాడు ప్రియులారా. హల్లెలూయా. అగ్నిని చూసేటువంటి శరీరానికి అమర్చబడిన కళ్ళు కావాలి, కానీ నేటి సంఘానికి వద్దన్న పండును చూసే అవ్వకు ఉన్నటువంటి నేత్రాలు ఉన్నాయి. ఉన్నాయా లేవండి? ఉన్నాయా? కస్టమర్స్ రోజు తెలిసిపోద్దండి. అయ్యగారులు ఇక్కడ వాక్యాలు చెబుతూ ఉంటే, అరే ఈ అన్నేసిన షర్టు బాగుంది, ఈ అక్క కట్టుకున్న శారీ భలేగుంది, ఈ రంగు బాగుంది కానీ డిజైన్ బాగలేదు, డిజైన్ బాగుంది కానీ రంగు బాగలేదు, ఈ రంగు నీకు నచ్చదు, ఆమెకైతే బాగుంది. ఎన్ని మాటలు వచ్చేస్తాయి మనకి. అసలు మన దృష్టి ఎక్కడుండాలి? ఎక్కడుండాలి చెప్పండి. ఎప్పుడన్నా అయ్యగారు మరి పండగ రోజు ఏం కార్యక్రమాలు చేస్తున్నాం, ఏం చేయాలి, ఎంతమంది అడుగుతున్నారో నాకు తెలియదు, కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ సందర్భాన్ని గురించి మాట్లాడుకోలే సంఘం కావాలి దేవునికి. అంతేకాని ఈ నేత్రాశ వైపు పరిగెత్తేటువంటి సంఘాలతో దేవునికి పని లేదు. ఎందుకంటే ఆ మందిరాలు మూయబడిన విధంగానే మన దేహాలు కూడా ఒక రోజున ఆ మందిరాలు కూల్చబడినట్లు కూల్చబడతాయి. ఎందుకంటే మన దేహము దేవుడు మనకిచ్చినటువంటిది. ఈ దేహము దేవుణ్ణి మహిమపరచాలి. దేవుణ్ణి మహిమపరచాలంటే ఈ శరీరానికి ఉన్నటువంటి ఈ అవయవాలు అన్నీ కూడా దేవునికి, ఆ కింద వచ్చిన చదవండి గారు ఒకసారి, కంప్లీట్గా వచ్చేద్దాం ఇక. మరియు మీ అవయవములను అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవాలను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. ఈరోజు ఈ వాక్యములో ఉన్నటువంటి మర్మాన్ని తెలియపరుస్తున్నాను. ఇప్పుడు మనము ఒక వస్తువును కొన్నప్పుడు, ఒక మొబైల్ కొన్నప్పుడు దానికి ఎన్ని గంటలు ఛార్జింగ్ పెట్టాలో, ఏ సమయంలో పెట్టాలో కొనే షాపు వాడు చెప్పకపోయినా కొన్నటువంటి వారిని మనం అడుగుతామా లేదా? అలాగే ఒక టీవీ కొన్నప్పుడు దాన్ని ఎలా ఆన్ చేయాలో, దాని కెపాసిటీ ఏంటో అడుగుతామా అడగమంటే? ఒక బైక్ కొన్నప్పుడు ఇది ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయగలుగుతుంది, మైలేజ్ ఇస్తుంది అని అడుగుతామా అడగమా అంటే? ఒక కారు కొన్నప్పుడు అందులో పెట్రోల్ పోయాలా, డీజిల్ పోయాలా అడుగుతామా అడగమా? అడుగుతాం కదా. ఎవరిని అడుగుతున్నాం మనం?
నిపుణులైనటువంటి వాళ్ళని అడుగుతాం. అంటే దాని గురించి తెలిసినటువంటి వ్యక్తులను మనము సంప్రదిస్తూ ఉంటాం. అలా సంప్రదించినప్పుడు వారు చెప్పిన సూచనలు కానీ వారు చెప్పిన సలహాలు కానీ మనకు ఉపయోగపడతాయని వాటిపైన మనం ఆధారపడి ఉంటాం. ఇవన్నీ ఏంటి? మనుషుల యొక్క మాటలు. ఈ మనుషుల మాటకు అంత స్థానము నువ్వు నేను మనమందరం ఇస్తూ ఉన్నప్పుడు మన జీవితాలను బాగు చేసేటువంటి దేవుని యొక్క వాక్యము వైపు ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? మనం ఎందుకు దాన్ని శ్రద్ధ కలిగి ఆలోచన చేయట్లేదు? నీ అవయవాలు పాపానికి దాసులుగా వెళ్ళిపోయాయని దేవుడు చెబుతూ ఉన్నాడు. నీ అవయవాలు ఎప్పుడైతే నీతికి సాధనాలుగా ఉంటాయో అప్పుడు నువ్వు దేవుణ్ణి మహిమపరిచినట్లు లెక్క. అయ్యా, నా యొక్క అవయవాలు ఇదిగో నీకు ఇస్తున్నాను. ఎవరిచ్చారో తెలుసండి? అవయవాలు ఎవరిచ్చారండి దేవునికి అంటే? నేను అంటాను, హన్నా లాంటి తల్లి మరొకరు ఉండరేమో అనిపిస్తుందండి. ఎందుకో తెలుసా? తనకు కుమారుడు లేకపోతే ఎన్నో సంవత్సరాలు ఏడ్చి ప్రార్థన చేసింది. ఇప్పుడు కుమారుడు పుట్టిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? లేక లేక నాకు కొడుకు పుట్టాడు, నేను దేవునికి ఇవ్వను. అప్పుడు ఏదో అన్నాను కానీ, అవసరం కొద్ది అప్పుడు అన్నాను కానీ ఇప్పుడు ఇస్తానా? ఇప్పుడు ఇవ్వను నేను అనొచ్చు కదండి. కానీ అన్న అలా అనలేదండి. ఆమె అనకుండా ఇచ్చిన మాట ప్రకారము తీసుకొని వెళ్ళి దేవుని కనిపిస్తూ మొదటి సమూయేలు గ్రంథంలో ఒక మాట అంటూ ఉంది, ఇదిగో దేవా నీవు ఇచ్చావు, మరలా నీకే నేను. హల్లెలూయా. ఇదిగో దేవా నా అవయవాలు నువ్వు ఇచ్చావు, ఇదిగో నాయన ఈ నాలుగు ఇచ్చావు, ఇదిగో నాయన ఈ చేతులు ఇచ్చావు, ఈ కళ్ళను ఇచ్చావు, అసలు ఈ దేహాన్ని నువ్వు ఇచ్చావు, ఇదిగో ఈ దేహాన్ని నువ్వే తీసుకో. ఇస్తున్నావా? ఇస్తున్నావా? ఇస్తున్నానా? నన్ను నేను కూడా ప్రశ్నించుకుంటా బ్రదర్, నన్ను నేను ప్రశ్నించుకుంటా సిస్టర్స్. ఇస్తున్నావా? ఇవ్వట్లేదు ప్రియులారా. ఇవ్వనప్పుడు మనము దేవుణ్ణి దేవాలయముగా ఎలా మార్చగలుగుతామో, మనము దేవుని మందిరముగా ఎలా ప్రతిష్ఠించబడతాం? మనం ఇవ్వలేము, ఇవ్వట్లేదు. ఎందుకు అనంటే ఈ దేహాన్ని మనము ప్రేమిస్తున్నాం. ఒక సహోదరుడు బైబిల్ కాలేజీలో దేహము దేవాలయం అనగానే రోజుకి 4 సార్లు స్నానం చేయడం మొదలుపెట్టాడంట. ఎందుకని? దేవాలయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి బ్రదర్. అందుకే స్మెల్ రాకుండా ఉండాలని స్నానం చేయి, స్ప్రే బాటిల్ కొట్టు, ఏది కొట్టినా కంపు. ఒకరోజు స్నానం చేయకపోతే మన పరిస్థితి ఏంటో అర్థమైంది. ఎండాకాలం వెళ్తుంది, ఇప్పుడు ఏమో అర్థం కాదులేండి. ఇప్పుడు చలికాలం కాబట్టి ఏం అర్థం కాదు. ఎండాకాలం వస్తే ఖచ్చితంగా అర్థమవుద్ది మన పరిస్థితి ఏంటో. పక్కనున్న కూడా మన ఎంట్రకి రాలేని పరిస్థితి ఉంటుంది. అయితే ఒక పాస్టర్ అతనితో అన్నాడు, దేహము దేవాలయం అని ఎవరు చెప్పారు నీకు? మొదటి కొరింథీలో ఉంది కదా. అందుకే నా దేహము దేవాలయం, దేహము దేవాలయముతో పోల్చబడ్డది ఎవరిదో తెలుసా? ఇక్కడ వస్తుందండి మనకు ప్రశ్న. దేహము దేవాలయముగా ఎవరిది పోల్చబడుతుందో తెలుసా అంటే, ఎవరైతే అవయవాలను నీతి సాధనాలుగా ఇవ్వగలుగుతారో వారి ద్వారా మహిమ పొందుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చిన పని అదే ప్రియులారా. ఈరోజు క్రిస్మస్ కానీ అదే గుడ్ ఫ్రైడే అప్పుడు ఏమంటాం? ప్రభువా నా కొరకే నాయన నీ శరీరాన్ని ఏమని ప్రార్థన చేస్తావు? నా కోసమే నాయన నీ రక్తాన్ని కార్చావు, నా కోసమే నాయన ముళ్ళ కిరీటాన్ని అనుభవించావు, నా కోసమే నాయన కరోనా దెబ్బలు తిన్నావు. మరి నువ్వెప్పుడు తింటావు? ఏమండి? ఒక గంట అయినా, ఒక రే అయినా, లేదు ఒక 4 గంటలైనా, లేదు వేకోజామున ఒక 2 గంటలైనా ప్రార్థన చేయడానికి శరీరాన్ని వంపుతున్నామా? కొరణ దెబ్బలు పోనీయండి, ముళ్ళు కిరీటం అటు పోనీయండి, పిడిగుద్దులు అటు పోనీయండి, ముఖం మీద ఉన్నట్టు పోనీయండి, రాళ్లపైన నడవనట్టు పోనీయండి, సిలువ భారం పక్కకు పెట్టేయండి. ఏది క్రీస్తులో ఏది మనకు అక్కర్లేవు. కానీ కనీసానికి ఒలివల కొండ ప్రార్థన సహవాసం మనకు ఉండాలి కదా ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువు తన శరీరాల్లో ఉన్నటువంటి ప్రతి చెమట చుక్క రక్తపు బిందువులాగా మారే వరకు ప్రార్థన చేశాడండి. దేవాలయము అంటే అదండి. అప్పుడు నువ్వు ఎక్కడ నిలబడితే
అక్కడ ప్రత్యేకత వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. 12 సంవత్సరముల నుంచి రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి స్త్రీ యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటే హల్లెలూయా, మహిమ చెల్లించడం అంటే ఏంటండి? ఇప్పుడు దేవునికి మహిమ ఎలా వచ్చిందో చూడండి. ఎలా వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేయడం కాదు, యేసుక్రీస్తు ప్రభువు తన దేహాన్ని దేవుని దేవాలయముగా మార్చుకున్నాడు కనుక. అర్థమవుతుందండి? ఇప్పుడు మనము కూడా దేవుని దేవాలయముగా మార్చబడాలి. మార్చబడితే మన ప్రవర్తనతో, మన యొక్క నడవడికతో, మన యొక్క మాటలతో అనేక మంది ఏమైపోతారు? స్వస్థత పొందుకుంటారు, మేలును పొందుకుంటారు, అలాగే రక్షణలోనికి వస్తారు. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వస్తుందండి? ఎక్కువ సమయం చెప్పానా బ్రదర్? అయ్యగారు అంతేనా? రైట్. వామ్మో అన్నారు ఎవరో. రైట్. అర్థమవుతుందండి నేను చెప్పే మాటలు? మన శరీరము దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలి. మన దేహము దేవుణ్ణి మహిమపరిచేదిగా ఎలా ఉండాలో, మన అవయవాలు ఎలా ఉండాలో, మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో నేర్చుకుంటున్నాం. ప్రాముఖ్యమైన విషయాలండి ఇవి. దేవుని మందిరం అంటే మాటలు కాదు, అది ప్రతిష్ఠించుకున్నది అని తెలుసుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారి యొక్క వస్త్రపు చెంగును ముట్టుకున్నటువంటి వారు కూడా స్వస్థత పొందుకున్నారు. ఇంకొక మాట, అపోస్తలుడైన పౌలు గారితో ఒక దెయ్యం మాట్లాడుతుంది. ఒక వ్యక్తి వచ్చి నేను కూడా అపోస్తలుడనే అని చెప్పినప్పుడు ఆ దెయ్యం అంటుంది, ఒరే బాబు, అపోస్తలుడు ఎవరో తెలుసు, నువ్వెవరో తెలుసు, వేషము దేవునికి నచ్చదు. అంటే ఈ దేహము దేవుని మందిరముగా మార్చబడాలి అంటే మన అవయవాలు బ్రదర్ అయ్యగారు చదివినట్టుగా నీతికి సాధనములుగా ఉండాలి. సాధనం అంటే ఏంటండి? సాధనము ఇంగ్లీష్లో ఏమంటాం దాన్ని? ప్రాక్టీస్. క్రైస్తవ జీవితము క్రీడతో పోల్చబడ్డదని గుర్తించాలి. ఏ క్రీడ అంటే ఆటలు, ఏ ఆటలలోనైనా మనము రాణించాలి అంటే, అంటే మనము మొదటి స్థానానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలండి? ప్రాక్టీస్ అనేది చాలా అవసరం, చాలా అవసరం. ఒక క్రికెటరు వెంబటో నేను వెళ్ళి ఆడేస్తానండి అంటే టీంలోకి తీసుకుంటారా? తీసుకోరు. దానికి తగినటువంటి శిక్షణ, సాధకము అనేటువంటి చాలా అవసరమై ఉన్నది. మరి ఈరోజు ఏ రంగంలో చూసుకున్నా ఒక ఉద్యోగం ఇవ్వాలన్నా ఏమంటున్నారు? నీకు ఇంతకు ముందు ఎక్కడైనా ఏమంటారు చెప్పండి? అనుభవం ఉందా అండి? ఏ కంపెనీలో చేశావా? ఎవరి దగ్గర వర్క్ చేశావా? అడుగుతున్నారా లేదా? మరి ఇప్పుడు ఈ లోకములో దేవుడిచ్చినటువంటి ఈ ప్రాణముతో ఉన్నటువంటి దేహాన్ని సాధనముగా మార్చుకోవాలా వద్దా? లేఖనము ప్రకారముగా మాట్లాడుతున్నానండి నేను. మీ మీద ఏదో ద్వేషము కలిగో మాట్లాడుట మాటలు కాదు ప్రియులారా. నేను చెప్పాలనుకున్న మాటలు వేరు, మీ ముందు దేవుడు వాడుకుంటున్న మాటలు వేరు ప్రియులారా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే మన దేహము దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలి. నేటి దినాన యవనస్తులు, మొన్నటి దినాన పేపర్లో కూడా చూశాను, పాస్టర్స్ కూడా చూసి ఉండొచ్చు, హైదరాబాదులో 2 కుర్రవాళ్ళు ఇంజెక్షన్ వేసుకొని చచ్చిపోయారు. 2 పిల్లలు, యవ్వనస్తులు. యవ్వనస్తుల యొక్క నడవడిక ఎలా ఉంటుందో గమనించడానికి చెబుతున్నాను. అది ఎందుకు అనంటే మనకు తెలిసినటువంటి పిల్లలు, మన ఇంట్లో తిరుగుతున్నటువంటి పిల్లలు ఎంతమంది ఈ చిన్న చిన్న కారణాల చేత తమ అవయవాలను అవినీతికి అప్పచెబుతున్నారు చూడండి. చిన్న చిన్నయే, క్షణ ఆనందం కొరకు చుట్టతో ప్రారంభమవుతుంది, సిగరెట్తో ప్రారంభమవుతుంది, తిరుగుడుతో ప్రారంభమవుతుంది, మొబైల్తో ప్రారంభమవుతుంది. ప్రతిదీ కూడా మనిషిని పక్కదారి పట్టించడానికి వచ్చేస్తున్నాయి నేటి దినాన. బైబిల్ కంటే ఎక్కువగా మొబైల్నే పడుతున్నారు ప్రియులారా. బైబిల్ చదవట్లేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే హృదయం తరుక్కుపోతూ ఉంది.
అందుకే నేను ఎక్కువగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతుంటాను. వాక్యముతో పాటు ప్రార్థన చేస్తూ ఉంటాం మేము. ఎందుకు అనంటే బాధేస్తుంది. ప్రభువా, నీతి సాధనాలుగా ఉండవలసినటువంటి యవనస్తుల యొక్క అవయవాలు ఎలా మారిపోతున్నాయి ప్రభువా. నువ్వు కళ్ళెందుకు ఇచ్చావు? వాక్యాన్ని చదవమని. నువ్వు చేతులు ఎందుకు ఇచ్చావు? నిన్ను స్తుతించమని, నిన్ను గణపరచమని. నా మాట ఎందుకు ఇచ్చావు? నీ పేరు 10 మందికి ప్రకటించమని. కాళ్ళెందుకు ఇచ్చావు? దూర ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించమని ఇచ్చావు. ఏది ప్రభువా? యవనస్తులు చూడండి, చాలామంది చెడిపోతున్నారు. చాలామంది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తున్నారు. కారణాలు ఏవైనా అవ్వచ్చు, కారణం ఏదైనా కావచ్చు, కానీ అటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తే వారు కూడా ఒక దేవాలయముగా మారవచ్చు. ఎందుకంటే దేవుని యొక్క దేవాలయము దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలి అనే విషయాన్ని మనము నేర్చుకుంటూ వస్తున్నాం. ఇందాక చదివినటువంటి మరొక పాఠము 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటను చదివి మనము ముగింపులోనికి వచ్చేద్దాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని 3:16 ఉంది. చదవండి ఒకసారి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? మీరు ఎరగరా అండి? మీరు తెలుసుకోరా? దేవుడు చెబుతున్న మాట అండి ఇది. ఇంతసేపు, ఇన్ని క్షణాలు, ఇన్ని గంట సేపు చెప్పినటువంటి వాక్యము ఏంటో మీకు తెలుసా? దేవుని యొక్క ఆలయము మీరు. దేవుని యొక్క ఆలయములోనికి ఎవరు వచ్చారు అని అంటే పరిశుద్ధాత్మ వచ్చాడు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ పరిశుద్ధాత్మ విలువ పెట్టి కొనబడిన వారు మీరైన కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో చెబుతూ ఉన్నాడు. ఉత్తిగా సంపాదించుకోలేదు, మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను నేను. ఇప్పుడు నేను కొన్నాను గనుక, మీరు నా పిల్లలు గనుక మీరే దేవాలయముగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఎరగరా? మీరు గ్రహించట్లేదా? మోషేతో నేను ఎలా మాట్లాడాను? మోషే, నువ్వు నా ప్రజలను విడిపించుకున్నా. అబ్బో, నాకు నాలుక మందం అయ్యా, నాకు మాటలు రావు, నేను నచ్చోన్ని, నా వల్ల కాదు అన్నాడు. దేవుడు అన్నాడు, నీకు నేను తోడుగా ఉంటాను. ఎవరితోటి? నా సన్నిధి నీకు తోడుగా ఉంటాను అన్నాడు. ఇక రెఫరెన్స్ బైబిల్లో చూస్తే సన్నిధి అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఇందాక చెప్పాను కదా. 40 మంది రాసినటువంటి ప్రతి పుస్తకములో అంతర్గతంగా ఈ పాత నిబంధన గ్రంథములో ప్రభు అయిన యేసుక్రీస్తే కనబడతాడండి. ఒక చోట యెహోవా దూతగాను, మరొక చోట షాలోము రాజుగాను, మరొక చోట మెల్కీషేదెకుగాను కనబడుతూ ఉంటాడు. మోషేకు దేవుని యొక్క సన్నిధిగా కనపడ్డాడు, దేవుని యొక్క అగ్నిగా కనపడ్డాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పాత నిబంధనలో యేసుక్రీస్తు అదృశ్యంగా కనపడతాడు, అంటే వాక్యముగా కనపడతాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటాడు, వాక్యమే ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవుడై ఉండెను వాక్యము. అదే అధ్యాయము 4వ వచనంలోనో 14లో అంటాడు, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యకు. అంటే యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చనటువంటి వాక్యము సత్యమైనది. మరి ఆయన పిల్లలు ఎలా ఉండాలి? ఇప్పుడు ఆయన పిల్లలు ఎవరు? యేసుక్రీస్తు యొక్క రక్తము పెట్టి కొన్నటువంటి వారము మనమే. ఇప్పుడు ఆయన శరీరము వాక్యముగా ఉన్నప్పుడు, లేదా దేవాలయముగా ఉన్నప్పుడు, ఆయన పిల్లలమైనటువంటి మనం ఎలా ఉండాలి? ఇదే కొంచెం కష్టం బ్రదర్ మాకు, అంతేనా? కొంచెం కష్టమే. ఎందుకంటే మేము కూడా యేసుప్రభులాగా ఉంటామండి అంటే కొరడా దెబ్బలు కొట్టేస్తారేమో, సిలువ వేస్తారేమో, ముళ్ళ కిరీటం పెడతారేమో. అవన్నీ అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. ఇప్పుడేంటి? మహిమపరచడం. ఇప్పుడేంటండి? మహిమపరచడం. ఎవరిని? దేవాది దేవుణ్ణి, కుమారుడు, తండ్రి, పరిశుద్ధాత్మైనటువంటి త్రితత్వము కలిగినటువంటి దేవుణ్ణి మహిమపరచడం. మన పనేంటి ఇప్పుడు? మహిమపరచడం. అంటే ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచటము. అందుకే అంటున్నాడు, మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. ఆలయం అంటే ఇప్పుడు అర్థమైందండి. మందిరం ఎక్కడ ప్రారంభమైంది? గుడారాలు ఎప్పుడున్నాయి? అసలు మందిరాన్ని ఎప్పుడు స్థాపించారు? దాని చరిత్ర ఏంటో తెలుసుకున్నాం. అవన్నీ కూడా ఒకవేళ
ఈరోజు దేవుడు వచ్చి నీ దేహముతో నన్ను మహిమపరచావా అంటే ఒక అద్భుతమైన సాక్ష్యం మనకుందా? అద్భుతమైన సాక్ష్యము. ఇదిగో దేవా, నేను నా అవయవాలను నీకు నీతి సాధనాలుగా మార్చుకున్నప్పుడు ఇదిగో ఒక ఆత్మను రక్షించాను నేను. బాధ్యత కలిగినటువంటి క్రైస్తవులుగా ఉందాం మనం. రాబోయే దినాలు దుర్దినాలుగా ఉన్నాయి కనుక ఈరోజు మీకు నేను చెప్తున్న సందేశం ఒక్కటే, ప్రతి దేహము దేవాలయముగా ఉండాలి. సమస్త జనులకు నా దేవాలయము, సమస్త జనులకు ప్రార్థన మందిరము. యేసుక్రీస్తు చెప్పిన మాట అండి ఇది. దేవాలయంలో అల్లరి చిల్లరైనటువంటి వ్యాపారాలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు గద్దించడం ప్రారంభించాడు. దేవుడు గద్దించడం అదే ఫస్ట్ అండి. దేవాలయానికి యేసుక్రీస్తుపై వెళ్ళడం అదే ఫస్టా? అదే ఫస్ట్ అనుకున్నారా? కాదు ప్రియులారా. ఎందుకు కాదని చెప్తున్నాను? యేసుక్రీస్తు ప్రభువు యూదా జాతిలో పుట్టాడు కనుక సంవత్సరమునకు 3 మార్లు ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళి కనబడాలి. అంటే కనబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వెళ్ళినట్టే కదా. సువార్త ప్రారంభించింది 32 సంవత్సరాల కాలంలో కాబట్టి ఇక చివరి గడువు వచ్చేసేటప్పుడు గద్దించడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు మారుతాడని చూశాడు. అప్పటి వరకు మార్పు వస్తుందేమో అని గమనించాడు. అప్పటి వరకు వీళ్ళు తెలుసుకుంటారులే అని చూశాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు మరి కొన్ని క్షణాలలో చనిపోతున్నాడు అనగా దేవాలయానికి వెళ్ళి గర్దించడం మొదలుపెట్టేశాడు. నా దేవాలయం అంటే ఏమనుకుంటున్నారు మీరు అని. ఈరోజు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి అవయవాలు నాలో ఉంటే దేవుడు అదే మాట చెబుతాడు. ఏం చేస్తాడు? నీ దేహమును నువ్వు దేవుని మహిమపరచమంటే నీ దేహముతో నువ్వు ఎక్కడికి వెళ్ళావు తెలుసా? బీర్ షాప్లోకి వెళ్ళావు, సినిమా థియేటర్లోకి వెళ్ళావు, అల్లరి మాటల దగ్గరికి వెళ్ళిపోయావు. కాబట్టి నీ దేహము ఉండటము నాకు అయిపోద్ది మన చరిత్ర. అందుకే అంటున్నాను ప్రియులారా, ఈ దేహములో దేవుడిచ్చినటువంటి ప్రాణము ఉన్నప్పుడే, దేవుడిచ్చినటువంటి ఊపిరి ఉన్నప్పుడే మహిమపరచడానికి ఉపయోగిద్దాం. దేవుణ్ణి మహిమపరచడానికి మన దేహాలను అర్పిద్దాం. దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఇది ఒక్కటేనండి. నీకు సంపాదించిన ఆస్తి కానీ, నువ్వు సంపాదించినటువంటి ధనము కానీ, నువ్వు పొందుకున్నటువంటి ఐశ్వర్యాలు కానీ ఏవి అడగట్లేదు ప్రియులారా. దేవుడు అడుగుతుంది ఒకటే, నువ్వు నన్ను మహిమపరచు. దేవుడికి మహిమ చెల్లించడానికి మనల్ని నిర్మిస్తే ఆదాము వలె మాట తప్పిపోతూ ఉన్నాం. ఒక్కసారి గ్రహించి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి మన హృదయాన్ని నిజంగానే ప్రభువా, నిజమే ఈ వాక్యాలు నేను చెప్పిన ఏమైనా కొత్తయండి ఇవన్నీ? ఈ కొన్ని చెప్పిన రిఫరెన్స్లు పరిశుద్ధ గ్రంథంలో ఆనాటి పూర్వకాలంలో ఏవైతే ఉన్నాయో అవే మీతో మాట్లాడారు. ఇప్పుడు ఆ నాన్నగారు ఉన్నారు, ఆత్మీయ తండ్రి గారు. ఆ నాన్నగారు ట్రైనింగ్ అయ్యేటప్పుడు ఏ బైబిల్ అయితే చదివాడో అన్నయ్య గారు కూడా అదే బైబిల్ చదువుతున్నారు. ఇప్పుడు అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా మార్పు ఏమన్నా ఉంటుందా? జనరేషన్లో ఒక్కొక్క వెరిఫికేషన్ అంటే ఒక్కొక్క ఉత్పత్తి వస్తుంది, కొత్తది. వాక్యం మారదు, చెప్పే విధానము మాత్రమే మారుతుంది. ఇంతకుముందు విశ్వాసులను బలపరచడానికి, విశ్వాసులను స్వస్థపరచడానికి వాక్యాలు వచ్చాయి, కానీ ఇప్పుడు వస్తున్నాయా? రావు. ఎందుకు అంటే గద్దింపు కాలం ఇది. ఉంటావా నిలబడు, పడిపోతావా పడిపో. అదే పట్టం కింద ఉంటాడుగా, ఉంటే వెచ్చగానైనా నువ్వు ఉండు, లేదా చల్లగానైనా ఉండు, కానీ నిలువెచ్చని స్థితి ఉండకూడదు. అంటే క్రైస్తవులు కూడా అలాగే ఉండాలి ప్రియులారా. నా శరీరము దేవుణ్ణి గణపరచడానికి ఇవ్వబడ్డదని గ్రహింపు కలిగి ఉండాలి. ఈ దేహము దేవుణ్ణి మాత్రమే గణపరచాలి, కానీ సుట్టా బీడీ సిగరెట్లకు కాదు. దేహములో పోయవలసింది పాలే, కానీ బీర్లు పోతే, పెట్రోల్ పోయవలసిన బండిలో కిరోసిన్ పోతే కొన్ని గొడవలు అవుతుంటాయి సిటీలో. ఆ కారు తీసుకొని పెట్రోల్ బంక్లో పెట్టేస్తారు. అది పెట్రోల్ డీజిల్ చూడక ఆ పెట్రోల్ పంపు పోయి డీజిల్ దాంట్లో పెట్రోల్ దాంట్లో డీజిల్ పోసాడు అనుకో, కారు ఏమైపోద్ది? అయ్యగారు కారు నడుపుతారు కాబట్టి బాగా అనుభవం. ఏమైతే అయ్యగారు పాడైపోద్ది ఎంబటే. జస్ట్ ఒక 2-3 కిలోమీటర్లు ప్రయాణం చేయగానే పాడైపోతుంది. మరి ఈ దేహం అండి, దేహము అద్రంతంగా మరణాలు వచ్చేస్తున్నాయి ప్రియులారా. యవనస్తులు గుండెపోటుతో చచ్చిపోతున్నారు. నా
40 సంవత్సరాలు 60 సంవత్సరాలు పైబడిన తర్వాత రావలసినటువంటి షుగర్ బీపీలు పుట్టుకతోనే వచ్చేస్తున్నాయి. గమనించండి, దేవుని యొక్క తీర్పు ఎంత త్వరగా వచ్చేస్తుందో. అందుకే ఈ ఉన్న దినాలు మన అవయవాలను దేవుణ్ణి మహిమపరచడానికి మాత్రమే ఉపయోగించి మన దేహము దేవుని మందిరముగా మార్చబడునుగాక. మన దేహము ద్వారా దేవుడు మహిమపరచబడునుగాక. ఈ దేహము దేవుని ఆలయముగా ఉండబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. నా కొరకు, మా పరిచర్య కొరకును, మా కుటుంబం కొరకును, మా సంఘాల కొరకును మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మరి